హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ తెలుగు. అండ్ ఈరోజు మనం వన్ ఆఫ్ ది పాపులర్ బైక్ అండ్ అలాగే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ బైక్ని రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. 2024లో చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా అయితే ఈ వీడియోని అయితే చూడండి. అండ్ మెయిన్గా ఆ చేంజెస్ ఏం జరిగినాయి అండ్ అలాగే ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ అలాగే మనకి కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్గా అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ బైక్ని మనకి వరుణ్ బజాజ్ బేవరా షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం 2024 NS 200 బైక్ రివ్యూ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం 2024 NS 200లో వాకర్తో స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ వాకర్తో పాటు దీని కీస్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటాయి. ప్రీవియస్ మోడల్లో ఏ కీస్ అయితే యూస్ చేశారో ఆ కీసే మనకి దీంట్లో యూస్ అయితే చేస్తున్నారనమాట. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,95,000 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి ప్రెసెంట్ 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మెరూన్ రెడ్, ఇంకోటి వచ్చేసరికి మనకి గ్రే అండ్ బ్లూ కలర్లో అదొక కలర్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి వైట్ అనమాట. ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ మెయిన్గా చూడొచ్చు మీరు ఎక్కడ చేంజ్ జరిగిందో. ఫ్రంట్ అయితే మొత్తం టోటల్గా చేంజ్ అయితే చేశారు భయ్య, చాలా బాగుంది. ఒక రోబోట్ టైప్ అయితే ఉందన్నమాట. చూపిస్తాను మీకు ఒకసారి ఆన్ చేసి. చూసారు కదా, మనకి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఇవి వచ్చేసరికి డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి హై బీమ్ లో బీమ్ అయితే వర్క్ అయితే చేస్తాయి. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడీతో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. డిఆర్ఎల్స్ కానీ అండ్ అలాగే హెడ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫుల్లీ ఎల్ఈడీతో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ నుంచి డిజైన్ అయితే చూడొచ్చు మీరు. అండ్ ఒకసారి మనం ఆన్ అయితే చేద్దాం, హై బీమ్ లో బీమ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇది వచ్చేసరికి లో బీమ్ అనమాట, ఇది వచ్చేసరికి హై బీమ్. చూసారా, ఇది వచ్చేసరికి లో బీమ్, ఇది వచ్చేసరికి హై బీమ్ అనమాట. మనకి నైట్ త్రూ కూడా చాలా చాలా బాగుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనకి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే కొంచెం అటెన్షన్ టు డీటెయిల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం కార్బన్ ఫైబర్ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే చూడొచ్చు. అండ్ ఫ్రంట్లో మనకి పెద్ద డిస్క్ బ్రేక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 100/80 7" వీల్స్ అయితే యూస్ అయితే చేశారనమాట. అండ్ మెయిన్గా ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకోవచ్చు, మనకి ఏమీ చేంజ్ అయితే అవ్వలేదు. ఏదైతే DTS ట్రిపుల్ స్పార్క్ ఇంజిన్ యూస్ చేశారో అదే యూస్ అయితే చేస్తున్నారనమాట. దీంట్లో వచ్చేసరికి 199.5cc ఇంజిన్ అయితే ఉంది. మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ 24 PS పవర్ని అలాగే 18 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కూలెంట్ అయితే చూడొచ్చు. అండ్ కూలెంట్ రేడియేటర్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే ఏమీ చేంజ్ అయితే అవ్వలేదు. మినిమల్ చేంజెస్ అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ ట్యాంక్ కూడా చూడొచ్చు మీరు, మనకి ఏదైతే గ్లాసీ ఫినిష్ ఉందో అదే ఉంది. అండ్ అలాగే పల్సర్ బ్యాజింగ్ ఇవన్నీ కూడా సేమ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి మనం ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూడొచ్చు మీరు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి మేజర్ చేంజ్ అయితే జరిగింది దీంట్లో. అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. మీకు కాల్ చూసిన ఇవన్నీ కూడా అయితే దీంట్లో అయితే కనబడతాయి అనమాట. అండ్ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. అది వచ్చేసరికి ఇక్కడ డిస్ప్లేలో అయితే కనబడుతుంది. అండ్ ఇంకొకటి USB-A పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కనబడుతుందా మీకు, ఇక్కడైతే USB-A పోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 12 లీటర్స్ వరకు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో చాలా చాలా బాగుంది. అండ్ హార్డ్ ప్లాస్టిక్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. దీంట్లో ప్రీవియస్ జనరేషన్ లాగా అయితే లేవు, చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ట్యాంక్ ప్యాడ్ చూడొచ్చు మీరు. అండ్ సీట్ కుషనింగ్ లెవెల్స్ అయితే రైడర్కి అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది. అండ్ పీలైన్ వచ్చేసరికి కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడు, తెలిసిందే కదా, ఇది కొంచెం నేకెడ్ స్పోర్ట్ కాబట్టి. అండ్ రియర్లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. అండ్ ఎక్కడైతే మనకి స్వింగ్ ఆర్మ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే ఒక లెవెలర్ అయితే ఇచ్చారు. అండ్ రియర్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది కాబట్టి రియర్లో కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే టైర్ హగ్గర్ అయితే చూడొచ్చు. ఇంకొక మేజర్ నోటీస్ వచ్చేసరికి ఇక్కడైతే నోటీస్ చేస్తారనమాట. ఏదైతే టైల్ డీడీ ఉందో ఇది కూడా చేంజ్ అయితే చేశారు. దీంట్లో ఇంకొక చేంజ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ రియర్ నుంచి డిజైన్ అయితే చూడొచ్చు. మీకు పెద్దగా అయితే ఏమీ చేంజ్ అయితే అవ్వలేదు. ఆ LED టైలైట్స్ కానీ అండ్ అలాగే ఇండికేటర్స్ అయితే చేంజ్ అయితే అయినాయి అనమాట LEDలోకి. అదొకటే మేజర్గా నోటీస్ చేస్తారు. అంటే ఇక్కడ వచ్చేసరికి గ్రాబ్ రైల్స్ ఇవన్నీ కూడా సేమ్ యాస్టీస్ అయితే ఉంటాయి. NS 200 బ్యాజింగ్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంది. సైజ్ 10 కట్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మనకి అరౌండ్ 168 mm సైజ్ వరకు అయితే ఉంది. అండ్ సీట్ అయితే చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 805 mm సైజ్ వరకు అయితే ఉంది. ఎవరైతే 5.5, 5.6 ఉంటారో వాళ్ళైతే ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఒకసారి మనం స్విచ్ గేర్ క్వాలిటీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ వచ్చేసరికి ఎంతవరకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉండేది, అదైతే ఇక్కడికైతే స్విచ్ అయితే చేశారనమాట. హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేస్తున్నారనమాట. ఆ స్విచ్ అని కూడా ఒక స్విచ్ అయితే ఇలా అయితే చేశారు. పాస్ స్విచ్ని అండ్ అలాగే హై బీమ్ లో బీమ్ స్విచ్ని ఒక స్విచ్లోకి అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసరికి మోడ్ స్విచ్, ఏదైతే మోడ్స్ ఉన్నాయో ఓడోమీటర్ ఇవన్నీ కూడా అయితే చేంజ్ అవుతాయి అనమాట. ఇక్కడైతే చేంజ్ అవుతాయి. ఈ మోడ్ స్విచ్ నొక్కినట్లయితే ట్రిప్ A ట్రిప్ B అండ్ అలాగే ఓడోమీటర్ అండ్ అలాగే ఇవన్నీ కూడా దీంట్లో అయితే చేంజ్ అయితే అవుతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఇండికేటర్ స్విచ్ అండ్ ఇది వచ్చేసరికి హార్న్ స్విచ్. అండ్ అలాగే ఇక్కడ ఇవి లైట్స్ గ్లో అవుతాయా లేదా అని అడుగుతున్నారు. ప్రజెంట్ కూడా ఇప్పటికి కూడా గ్లో అవుతున్నాయి అనమాట నైట్ టైంలో వచ్చేసరికి. అండ్ అలాగే ఇంజిన్ కిల్ స్విచ్. అలాగే ఇక్కడ వచ్చేసరికి హెడ్ లైట్ ఆఫ్ అండ్ ఆన్ అయితే స్విచ్
స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. హెడ్ లైట్ ఆన్ చేసుకున్నట్లయితే డిఆర్ఎల్ అయితే కొంచెం లైట్గా అయితే మారుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఇగ్నిషన్ ఆన్ స్విచ్. మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా ఒకసారి అయితే వినిపిస్తాను. ఒకసారి ఈ బైక్ మీరు 3 degrees వ్యూ అయితే చూడండి. తర్వాత మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే మనకి NS200 వచ్చేసరికి ఫుల్లీ లోడెడ్ బైక్ అయితే అయిపోయింది భయ్య. చూడవచ్చు మీరు ఎల్ఈడి హెడ్ లైట్ ఇవన్నీ కూడా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఫ్రంట్ నుంచి చూసినట్లయితే ఒక రోబో డిజైన్ అయితే కనబడుతుంది అనమాట. ద లెవెల్ ఆఫ్ లుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అటెన్షన్ టు డీటెయిల్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ చూడవచ్చు మీరు డిజైన్ అయితే మొత్తం టోటల్గా చేంజ్ అయితే చేశారని చెప్పాలి. ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ అలాగే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లేట్ చేయకుండా మనం ఎగ్జాస్ట్ నోట్ విన్ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం 2024 NS200లో రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ మీరు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్స్ వైపు అయితే చూడొచ్చు, చాలా చాలా బాగుంది. మినిమల్గా అయితే ఉంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్స్ వైపు అయితే. అండ్ లేట్ చేయకుండా మనం పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే చేద్దాం. అసలు రాపోవాలన్నమాట NS200 అయితే. ఆ సౌండ్ కూడా చూడొచ్చు మీరు. అసలు ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు భయ్య మీరు. ఈ బైక్ నడిపినప్పుడైతే మీకు ఆ ఫేస్లో బిగ్ స్మైల్ అయితే వస్తుందన్నమాట. అంత లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఇది వచ్చేసరికి RPM లిమిటర్ అనమాట. ఎప్పుడైతే 9000 RPM క్రాస్ చేస్తారో అప్పుడైతే మీకు ఈ లిమిటర్ అనేది గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇది ఒక మేజర్ చేంజ్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే అసలు నో ప్రాబ్లం. ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా చాలా బాగుంది భయ్య. మీకు ఎగ్జాస్ట్ నోట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ కార్నింగ్స్ అయితే చాలా ఈజీ, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే మీరు అయితే కార్నింగ్స్ అయితే చేయొచ్చు. అసలు పర్ఫార్మెన్స్ ఏంటి భయ్య, అసలు మీకు ఆల్రెడీ ఈ బైక్ రివ్యూ చేసాం. 2024లో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే స్లైట్లీ ఇంక్రీజ్ అయినట్టయితే ఉంది. అలాగే మనకి ఏదైతే క్విక్ రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట, ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్లో కూడా మీకు క్విక్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం, మనకి టర్నింగ్ రేడియస్ ఎలా ఉంటుందో చెక్ అయితే చేద్దాం. అండ్ యూటర్న్ చాలా ఈజీ బ్రో. అండ్ అలాగే ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి 158 kg వెయిట్ అయితే ఉంది. చాలా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా బాగా అయితే చేశారు. అండ్ ఈ బైక్ వచ్చేసరికి 25 bhp పవర్ని అండ్ అలాగే 18 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ లో ఎండ్లో కానీ మిడ్ రేంజ్లో కానీ అండ్ టాప్ ఎండ్లో కానీ చాలా ఎక్కువ పవర్ అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. అండ్ టాల్ గేరింగ్ అయితే ఉంది, 6 speed గేర్ బాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే క్లచ్ కూడా మీడియంగా అయితే ఉంది, మీకు అంత హెవీ అయితే ఏమీ లేదనమాట. చూసారు కదా అసలు ఎగ్జాస్ట్ అయితే అరిసేస్తుంది అనమాట. అంత లెవెల్ ఆఫ్ గ్రంట్ అయితే ఉంది. అండ్ మెయిన్గా ఈ 2024లో మనం ఎడ్ల గురించి మాట్లాడుకోవాలి. NS200లో ఒకటి వచ్చేసరికి ఎల్ఈడి యూనిట్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ ఆఫర్ చేస్తున్నారు ఫుల్గా. ఇంకోటి వచ్చేసరికి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి గురించి అయితే మాట్లాడుకోవాలి 2024లో. అండ్ ఫ్రంట్ అయితే టోటల్ చేంజ్ అయితే చేశారు బ్రో, నాకైతే బాగా నచ్చింది ఫ్రంట్ వచ్చేసరికి. అండ్ రియర్లో కూడా డిజైన్ అయితే బాగుంది, కొంచెం టైల్ టీడీ డిజైన్ అయితే వీళ్ళైతే చేంజ్ అయితే చేశారు. అండ్ ఇండికేటర్స్ వచ్చేసరికి మనకి ఎల్ఈడీతో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్లో మనకి RS200 అయితే ఉండేవి అనమాట, ఇప్పుడు మనకి NS200 అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అండ్ 2023లో వచ్చేసరికి UST ఫోక్స్ అండ్ అలాగే డ్యూయల్ ఛానల్ ABS ఆప్షన్ తీసుకొచ్చారు. ఏదైతే 2024లో ఉందో ఫుల్లీ లోడెడ్ వెహికల్ అయితే చేశారు వీళ్ళు. NS200 వచ్చేసరికి UST ఫోక్స్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఎల్ఈడి హెడ్ లైట్స్ మొత్తం ఫుల్లీ లోడెడ్ చేశారనమాట ఈ 2024లో వచ్చేసరికి. అండ్ ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం, బ్రేక్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనకు ఓవర్టేకింగ్స్ ఈజీ బ్రో, అసలు అన్నీ కూడా చాలా ఈజీగా అయితే మీరు ఈ బైక్లో అయితే చేయొచ్చు. చూసారు కదా, మనకి బ్రేక్స్ అయితే చేద్దాం. మనకి బ్రేక్స్ అయితే చాలా డీసెంట్గా వర్క్ అవుతున్నాయి బ్రో, మనకి బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఫైనల్గా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ కానీ అండ్ అలాగే సీట్ హెడ్ కానీ వెల్ కంటైన్ అయితే చేశారు. అండ్ ఇంకొకటి సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది, మీడియంగా అయితే ఉంటుంది. కాకపోతే మీరు అంత కంఫర్ట్ అయితే ఫీల్ అవ్వరు, ఎందుకంటే UST ఫోక్స్ కాబట్టి UST సస్పెన్షన్ కానీ ఇవన్నీ కూడా మనకి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనమాట. అండ్ అలాగే రియర్ సస్పెన్షన్ బాగుంటుంది, ఎవరైతే రైడర్ కూర్చుంటారో వాళ్ళైతే చాలా చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటారు. ఈ 2024లో మేజర్ అప్డేట్స్ ఏంటంటే ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ అలాగే ఎల్ఈడి ఇండికేటర్స్, ఇంకోటి వచ్చేసరికి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట. బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ ఉంది, నావిగేషన్ బార్స్ ఇవన్నీ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా కంక్లూజన్గా అయితే వద్దాం.
ఎవరు తీసుకుంటే బెటర్. ప్రజెంట్ మనకి సిటీలో డ్రైవ్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు, అండ్ అలాగే కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు, అండ్ అలాగే హైవేలో క్రూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, మొత్తం ఆల్రౌండర్ బైక్ అనమాట. ఏటోసరికి ఫ్యామిలీకి అయితే అప్పుడప్పుడు ఒకేషనల్గా అయితే పర్లేదు, కానీ డైలీ ఫ్యామిలీకి అంటే సెట్ అవ్వదు, ఎందుకంటే కంటిన్యూ సీట్ కాదు కాబట్టి. ఓకేనా, ఫ్యామిలీ కోసం అయితే స్కిప్ అయితే చేయొచ్చు. మీరు డైలీ కమ్యూట్ చేద్దాం అనుకుంటారు సిటీలో అండ్ అలాగే కాలేజీలో, వాళ్ళైతే ఈ బైక్ని ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు. లాగేస్తుంది కదా భయ్య, లాగేస్తుంది మొత్తం. ఓకే గైస్, మనం కంక్లూజన్లోకి అయితే వెళ్దాం. కంక్లూజన్లోకి వెళ్ళి ఈ బైక్లో మేజర్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. కంక్లూజన్ అయితే మీరైతే చూసేయండి. ఓకే గైస్, 2024 NS200లో కంక్లూజన్లోకి అయితే వద్దాం. మెయిన్గా దీంట్లో ప్లస్ ఏంటంటే ఇంజన్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఆ బడ్జెట్లోనే వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఇంజన్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏదైతే 2024లో వీళ్ళు మొత్తం ఫుల్లీ LED యూనిట్స్ అయితే తీసుకొచ్చారనమాట, ఇది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. అండ్ అలాగే బ్లూటూత్ ఆప్షన్ అయితే ఇచ్చారు, అండ్ అలాగే నెగిటివ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చూపించేసాను. అండ్ మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇవన్నీ కూడా మనకి ఫుల్లీ లోడెడ్ బైక్ అని చెప్పాలి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, అండ్ USD ఫోక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో అండర్ 2 lakhsలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బైక్ అనమాట NS200 వచ్చేసరికి. ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ బైక్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా NS200 వైపు అయితే ఒకసారి లుక్ అయితే వేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అని చెప్పాలి NS200 అయితే. 2024లో ఒక మ్యాసివ్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు, LED హెడ్లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక మ్యాసివ్ అప్డేట్ అనమాట. ఫైనల్గా నేనైతే ఈ బైక్ని అయితే అండర్ 2 lakhsలో ఖచ్చితంగా ప్రిఫర్ అయితే చేస్తాను. సో ఇదిగా ఓవరాల్గా బజాజ్ పల్సర్ NS200 2024 మోడల్ గురించి అయితే ఫుల్ రివ్యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందుతో ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.